ముకుందన్కి పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి కాల్ వచ్చింది. పై అధికారులు మాట్లాడుతూ, ముకుందన్, కేసును త్వరగా ముగించాలి. మీడియా ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆలస్యం చేయకూడదు. ముకుందన్ ముఖం కఠినమైనది. ఒత్తిడి పెరిగింది. పోలీస్ స్టేషన్ బయట మీడియా మైకులు ముఖానికి దగ్గరగా, సార్, అనుమానితుడు దొరికాడా? ప్రజలు సురక్షితమేనా అని అడిగారు. ముకుందన్ అసహనాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. కానీ లోపల కోపం ఉడికిపోతుంది. ఆధారాలు లేవు. ఒత్తిడి ఎక్కువ. ముకుందన్ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ముకుందన్ ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఒక పేద స్థానిక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నాడు. డబ్బు ఆఫర్ చేశాడు. ఈ కేసును నువ్వే ఒప్పుకో, నీ కుటుంబానికి సహాయం చేస్తాం. అవినీతి, నిజాన్ని పాతిపెట్టేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ముకుందన్ ధైర్యంగా ప్రకటించాడు. దర్యాప్తులో అనుమానితుడు దొరికాడు. విచారణలో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మీడియా హెడ్లైన్స్, కేసు ఛేదించారు, ఫైల్ మూసేశారు. కానీ నిజం ఇంకా జీవితంలో ఎక్కడో చూస్తూనే ఉంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.